అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 15వ అధ్యాయం. 15వ రోజు చదవవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇలా అనెను. జనక, కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినా పూర్తి కానేరదు. కాని మరి ఒక ఇతిహాసమును నీకు తెలియజేయుదును. సావధానుడై ఆలకింపుము అని ఇలా చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చెయ్యుట, శివకేశవుల వద్ద దీపారాధన చెయ్యుట, పురాణమును చదువుట లేదా వినుట, సాయంత్ర సమయమున దేవతా దర్శనము చెయ్యుట, ఇవన్నీయు చెయ్యలేని వారు కాలసూత్రమనేటి నరకమున పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయుణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక ఆచరించిన ఎడల అట్టివారు దేవ దుందుంబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమును వెలిగించవలెను. ఈ మహా కార్తీకమున ఆవు పాలను పితికినంత సేపు మాత్రమే దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపమును మేఘద్రోసి వృద్ధి చేసిన ఎడల లేదా ఆరిపోయిన దీపమును మళ్లీ వెలిగించిన ఎడల అట్టివారి సమస్త పాపములు హరించబడును. అందుకు ఒక కథ కలదు, వినుము అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచుండిరి. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉండెను. కర్మనిష్ఠుడై దయార్ధ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయుదామనియు తలంచెను. అతడు ఆ పాడుబడిన దేవాలయమును శుభ్రపరచి నీటితో కడిగి బొట్లు పెట్టి సమీప గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి ఆచరించుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలను వెతికి తినుటకు ఏదియూ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని చూసి ఇది తినదగినదేమో అనుకోని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. అప్పుడు నోట కరుచియున్న ఒత్తి చివర అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తియు మళ్లీ వెలిగెను. అలా వెలుతురు వ్యాపించెను. అది కార్తీక మాసమగుట వలనను శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఎలుక చేత మళ్లీ వెలుగుట చేత దాని పాపములు హరించబడి పుణ్యము కలిగెను. అంతటా వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలిచెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి, నీవెవరు, ఎందుకిలా నిలబడి ఉన్నావు అని అడిగెను. ఆర్య, నేను మూషికుడను. రాత్రివేళ ఆహారమును వెతుకుచూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించితిని. ఇక్కడ కూడా తినుటకు ఏదియూ దొరకక నెయ్యి వాసనతో ఉన్న ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోట కరచితిని. అప్పుడు పక్కన ఉన్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము చేత ఆ ఒత్తి వెలిగెను. దానివల్ల నా పాపములు హరించబడి ఉండవచ్చును. అందుచేతనే వెంటనే నా పూర్వజన్మను పొందితిని. కాని ఓ మహానుభావ, నేనెందుకు మూషిక జన్మమెత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరించుము అని కోరెను. అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చేత సర్వమును తెలుసుకొని ఇట్లనెను. ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లీకుడుని పిలిచేడివారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకై వ్యవసాయం చేసితివి. కాని ధనాసపరుడవై దేవ పూజలు నిత్య కర్మములు మరచితివి. నీచుల సవాసము చేత నిషిద్ధన్నము భుజించితివి. మంచివారిని యోగ్యులను నిందించితివి. పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేసితివి.
దానివల్ల సంపాదించిన ధనమును కూడబెట్టితివి. సమస్త తినుబండారములను చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముచూ అట్లు సంపాదించిన ధనమును నీవు స్వయముగా అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవించితివి. మరణించిన తరువాత నీవు ఎలక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుతుండివి. కాని నేడు భగవంతుని సమక్షమున ఆరిపోయిన దీపమును వెలిగించినందుకు పుణ్యాత్ముడువైనావు. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ స్మృతి కలిగింది. అందుచేత నీవు నీ గ్రామమునకు వెళ్ళి నీ పెరటిలో పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుణ్ణి ప్రార్థించు, నీకు మోక్షము లభించును అని అతనికి నీతులు ఉపదేశించి పంపించెను. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము.